నమస్తే. ప్రస్తుతానికి నేను కుక్కట్పల్లిలోని నల్ల చెరువు దగ్గరలో ఉన్న మరి చెరువును కాపాడదాం, చెరువులే మనకు జీవనాధారము, చెరువులే మనకు పర్యావరణాన్ని కాపాడతాయి అని చెప్పి రేవంత్ అన్న ఏదైతే తీసుకొచ్చిండో గవర్నమెంట్ ఆస్తులను కాపాడడానికి మరియు చెరువులను కాపాడడానికి ఏదైతే తీసుకొచ్చిండో అదే హైడ్రా. ఈరోజు చూడండి, హైడ్రా చేసినటువంటి మహత్తరమైన ఒక గొప్ప కార్యము కుక్కట్పల్లి నల్ల చెరువు అని చెప్పొచ్చు. హైదరాబాద్లో ఎన్నో చెరువులను గత పాలకులు పట్టించుకోకుండా కబ్జాలు చేసి ఇష్టం వచ్చినటువంటి ఫ్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని కమిషన్లకు అమ్ముకొని కకృతి పడ్డారు. మరి అదే రేవంత్ అన్న వచ్చినాక హైదరాబాద్లో చెరువులను కాపాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, గవర్నమెంట్ భూములను కాపాడదాం అని చెప్పి హైడ్రాని తీసుకొచ్చి ఇలా చెరువులను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కొన్ని దగ్గర రోజుకు 2000 మంది దాకా డైలీ వాళ్ళ ఎక్సర్సైజ్ కోసం కావచ్చు, వాకింగ్ కోసం కావచ్చు ఇక్కడ ట్రాక్ ఏర్పాటు చేశారు కాబట్టి వచ్చి వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు. మరి ఇంత మంచిగా పనిచేసినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద మరి ఎవరైతే ఉన్నారో కబ్జాకోరలు, కబ్జాదారులు, కేటీఆర్ బినామీలు, కేటీఆర్ అందరు కలిసి ఆయన మీద దగ్గర ఎన్నో కేసులు వేసారు. హైకోర్టును అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న లొసుగులను అడ్డం పెట్టుకొని ఆయన మీద ఈరోజు ఏదో అక్రమంగా కేసులు వేపించి ఆయనను తొలగించాలి హైడ్రా నుండి అని చెప్పి కక్షపూరితంగా ఆయనను ఈరోజు తొలగించే ప్రయత్నం చేస్తే ఆయన చేసినటువంటి మంచి పనులు ఎక్కడ పోతాయి చూడండి. ప్రజలకు 1000 మంది, లక్షల మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసిండు ఆయన ఒక్కరిని తప్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా హైడ్రాకు కమిషనరే దొరకరా? 100 మంది రంగనాథులు పుట్టుకొస్తారు. రేవంత్ అన్నకు ఆ సత్తా ఉంది. అది ఎందుకంటే ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆఫీసరు కష్టపడి తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. మరి వీళ్ళేమో ఎక్కడ అక్రమదారులను అడ్డం పెట్టుకొని అక్రమాలు చేద్దాము, కబ్జాలు పెట్టుకొని ఇక ఆఫీసర్లను వాళ్ళ చెంచాలుగా పనిచేయించుకొని వాళ్ళని అవినీతి సొమ్మును వాళ్ళకు అంటగట్టి ఆఫీసర్లందరినీ చేతిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు పాలన చేసి ఇట్లాంటి దరిద్రమైనటువంటి పనులు చేసింది. మరి రేవంత్ అన్న అసలైన నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లను, నిక్కసైన ఆఫీసర్లను తన దగ్గర పెట్టుకొని ఇట్లాంటి బృహత్తరమైన కార్యాలను చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని 100 సంవత్సరాల వరకు చెరిగిపోయినటువంటి పని ఇది. ఒక చెరువును కాపాడడం అంటే ఇక్కడ చెరువును కాపాడితే మరి ఇక్కడ భూగర్భ జలాలు ఇంతకుముందు మరి 1000 ఫీట్ల లోతు చేసే కూడా రానటువంటి నీళ్ళు వస్తలేవు బోర్లు వేస్తే. మరి ఇప్పుడు చెరువును కాపాడిండు కాబట్టి రాబోయే రోజులలో భూగర్భ జలాలు నిండు కుండల్లాగా మారుతాయి. వర్షాలు పడితే ఈ చెరువు నిండు కుండలాగా మారి ఎంతో మందికి ఇక్కడ మంచి వాతావరణం కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు నీ పబ్బం గడుపుకోవడానికి నీ కమిషన్ల కోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్లను నీ దగ్గర పెట్టుకొని చెరువులను కబ్జాలు చేసి అమ్ముకున్నావు. రేవంత్ అన్న చెరువులను కాపాడుతున్నాడు. రంగనాథ్ గారు మంచి పని చేసిరు కాబట్టి మంచోనికి ఎప్పుడైనా మంచే జరుగుతుందంట. ఆయన రాబోయే రోజులల్లో మళ్ళీ వస్తాడు. నువ్వు కోర్టును అడ్డం పెట్టుకొని ఏదో లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో ఆయనను తీసి పక్కకు పెట్టి నీ పార్టీ ఆఫీసుల దగ్గర నీ డమ్మిగాళ్ళ దగ్గర ఈరోజు రాత్రి పటాకులు కాల్చినావు. సిగ్గునదా కొంచెమన్నా? ఇంతమంది ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి మంచి చేకూర్చేటటువంటి పనులు చేసినటువంటి వ్యక్తిని తొలగించి నువ్వు పండగలు చేసుకుంటావా? పనికి మాలినోడా, సిగ్గుందా కొంచెమన్నా? ప్రజలకు మంచిగా చేస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నావు? నువ్వు ఎట్లాగో చేయలేవు, మీ అయ్య చేయలేడు. ఫామ్ హౌస్లో వండుకున్నారు, పగ్గ తాగడం, పండడం. మీకు ఒక ఆరోగ్యం గురించి తెలుసా? ఒక మంచి వాతావరణం గురించి తెలుసా? పర్యావరణాన్ని గురించి తెలుసా? మొత్తం పనికి మాలిన పనులు చేసుడు, గలీజ్ అలవాట్లు తీసుకురావడం హైదరాబాద్కి. ఈరోజు డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యాలకు అడ్డాగా హైదరాబాద్ను ఏర్పాటు చేసి తెలంగాణ యువతనంతా సర్వనాశనం చేసి నువ్వు తయారు చేస్తే రేవంత్ అన్న ఒక్కొక్కటిగా మంచి పనులు చేసుకుంటూ వస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నావు పనికి మాలిన శాతాలు చేసుకుంటా? కాబట్టి కేటీఆర్ సార్ మంచిగా ఆలోచన చేయి. ఈ రేవంత్ అన్న చేసినటువంటి పనులు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులే చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసుకుంటా
నేను ఇంకా ఆపుతా, హైడ్రాని ఆపుతా, రేవంత్ అన్నని ఆపుతా అంటే తెలంగాణ ప్రజలందరూ నిన్ను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు జెన్జీ యుగం నడుస్తున్నది, తెలుస్తలేదా? జెన్జీ అందరూ రేవంత్ అన్న పక్షాన ఉన్నారు కాబట్టి జెన్జీ అందరు తలుచుకుంటే నీ నీ జన్మ పుట్టుపూర్వం లేకుండా మొత్తం మళ్ళీ నువ్వు ఎక్కడేంటైతే వలస వచ్చినావో నీ నీ ఉంది కదా అక్కడనే మళ్ళీ పోవాల్సి ఉంటుంది. తొక్కి పడేస్తారు. తెలంగాణలో యువత అంతా ఈరోజు రేవంత్ అన్న పక్షాన ఉన్నారు కాబట్టి అడ్డమైన కార్యక్రమాలు చేసుడు బంద్ చేయి. ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి ఆఫీసర్లను ఇరికించుకుందాము, ఆఫీసర్లను భయపెట్టించుకుందాము అని చెప్పి ఇట్లాంటి అవలశాతాలు బంద్ చేసుకో. రేవంత్ అన్న చేస్తున్నది మంచి పనే. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ అన్న పక్షాననే ఉన్నారు, జై కొడుతున్నారు. హైడ్రాక్ జై కొడుతున్నారు, రంగనాథ్ గారికి కూడా జై కొడుతున్నారు. మళ్ళీ రంగనాథ్ గారు వస్తారు, నీ భరతం పక్కా పడతాడు.